మహిపాల చెరువు గ్రాండ్ పార్క్ ఫంక్షన్ హాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా కుడుపూడి శివనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ పాలక మండలి సభ్యులచే రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, స్థానిక శాసనసభ్యుడు పొన్నాడ సతీష్ ప్రమాణ స్వీకారం చేయించారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ వివరించారు. నియోజకవర్గం రైతులకు అండగా ఉంటామని, అన్ని విధాలా ఆదుకుంటామని నూతనంగా ఎంపికైన కుడిపూడి శివనారాయణ పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులతో పాటు వైకాపా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ముమ్మడివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నియామకం చేసినందున బాధ్యతలు స్వీకరించుతూ ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుధనములు మార్కెట్ చట్టం 1966 మరియు నియమములు 1969 వాటి ద్వారా రూపొందించబడిన బైలాలకు లోబడి నిర్భయముగా, నిష్పక్షాత్మక, నిజాయితీగా, బంధు ప్రీతికి ఎంపిక కాబడినటువంటి నా సోదరిమణులు అలాగే సోదరులందరికీ, అలాగే ఈ మహోత్సవానికి తిలకించడానికి ఇక్కడికి అభిమానంతో వచ్చినటువంటి మన శివనారాయణ గారి అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కావచ్చు, ముందుగా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ముందుగా కార్యక్రమాన్ని అంటే పెద్దల బోస్ గారు. నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా వారికి అందరికీ, అలాగే పార్టీ నాయకులకి అందరికీ కూడా ముందుగా నాకు నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున ముమ్మడివారం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీగా చైర్మన్గా మరి నా పేరుని ప్రపోజ్ చేసి మరి సీఎం గారికి పంపించి మరి నన్ను నియమించినందుకు ముందుగా మా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో రాజకీయంగా వెనకబడినటువంటి, విద్యాపరంగా వెనకబడినటువంటి కులాలని మరి అన్ని రంగాల్లో కూడా ఆయన అవకాశాలు కల్పిస్తూ ఈ రోజున మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు, మైనారిటీ వర్గాలకి అందరికీ కూడా సముచిత స్థానం కల్పించి మరి రాజకీయంగా ముందుకు నడిపిస్తున్నట్టు మా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే వ్యవసాయం అంటే అగ్రికల్చర్ మార్కెటింగ్ అంటే మరి నేను చిన్ననాటి నుంచి రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని, వ్యవసాయం కోసం బాగా తెలుసుకున్నటువంటి వ్యక్తిని, వ్యవసాయం పట్ల నాకున్నటువంటి శ్రద్ధ ఇప్పటికీ నేను వ్యవసాయం చేస్తూ ఉంటాము. అంచేత అగ్రికల్చర్ మార్కెటింగ్ ద్వారా, ప్రభుత్వం ద్వారా ఈ ఏదైతే మా పైన నమ్మకంతో మా బాధ్యత పెట్టారు మా ఎమ్మెల్యే గారు, అలాగే గౌరవ మా ఎంపీ అనురాధ గారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. అలాగే మార్కెట్ యార్డ్ని అన్ని రంగాల్లోని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే మా గడిచినటువంటి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 4 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, అలాగే వెనకబడినటువంటి వర్గాల వారి అందరికీ కూడా మరి రాజకీయంగా అన్ని రంగంలోనే తీసుకెళ్ళి ఇవాళ రాజ్యసభ కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, అలాగే ప్రతి దాంట్లోనూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి మ్యాక్సిమం వాళ్ళ జనాభా ప్రతిపాదన మరి రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి పదవులు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.